ఒక మగాడు ఆడదాన్ని ప్రేమించినప్పుడు ఆడి బ్రతుకు మంచు కురిసిపోతుందని కుర్ర్ కుర్ర్ అని అంటాయిరా. హలో ఫ్రెండ్స్, మనము శ్రీ విష్ణు నటించిన మనకు సింగిల్ అంటే ఆ టైటిల్ చూస్తే మనకు చాలా ఉన్నది. ఇప్పుడు మనకు 'సోలో బతికే సో బెటరు' అలా తర్వాత చానా సినిమాల్లో మనకు సింగిల్ మనకు ఏ విధంగా సింగిల్‌గా ఉన్న ఆ తర్వాత వాళ్ళ లైఫ్‌లోకి అమ్మాయిలు రావడం అలా చూస్తుంటే మనకు ఈ సినిమాలో కూడా లాస్ట్‌లో డైలాగ్ కూడా చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుందండి. ఎందుకంటే మనకు 'సోలో బతికి షో బెటరు' సింగిల్ అంటే సింగిల్‌గా ఉంటేనే లైఫ్ బాగుంటుందని చెప్పి ఈ సినిమాకు వచ్చే సమస్యలు అమ్మాయిలు రావడం వల్ల లైఫ్‌లో ఎన్నెన్ని సమస్యలొస్తాయి, ఎన్నెన్ని ఇబ్బందులు పడతాయి అని చూపిచ్చడం జరిగింది. ఈ మూవీలో మనకు శ్రీ విష్ణు అంటే మనకు విష్ణువర్ధన్ అనే మన శ్రీ విష్ణు మనకు వచ్చినప్పుడు నుండి కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్ మనకు సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి కూడా చిన్న చిన్న క్యారెక్టర్‌లు ఉన్నది ఒకటే జయంతికి, సోలో ఇలాంటి దాంట్లో మనం చిన్న చిన్న రోల్ చేసుకుంటూ ఆ తర్వాత మనకు అప్పట్లో ఒకడున్నాడు అని హీరోగా నటించడము, ఆ సినిమా హిట్ కొట్టడం, ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో కూడా చాలా సినిమా డిఫరెంట్ సినిమాల్లో కూడా మనకు లాస్ట్ మూవీ కూడా 'స్వాగ్' మూవీలో కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ నటించడము. ఆ తర్వాత 'ఓం భీమ్ బుష్' ఇలా చాలా మూవీస్‌లో కూడా మనకు 'శ్రీ విష్ణు' నటించిన యాక్టింగ్స్ చాలా బాగుంటుంది. నేచురల్‌గా మనకు చాలా చూసి మనకు 'శ్రీ విష్ణు' క్యారెక్టర్ ప్రతి ఒక్క సినిమాలో కూడా యాక్టింగ్ విషయానికి వచ్చామంటే చాలా బాగా నచ్చడం జరుగుతుంది. మనకు ఈ సినిమా విషయానికి వచ్చినామంటే ఈ సినిమాలో మనకు 'శ్రీ విష్ణు' నటించిన ఫస్ట్‌లోనే మనకు ఆల్రెడీ గ్లింప్స్ వదిలినప్పుడే మనకు 'శ్రీ విష్ణు' మనకు సింగిల్ అనేది ఏ విధంగా అల్లు అరవింద్ నిర్మించిన ఆ బ్యానర్‌లో మనకు రావడం అనేది చాలా లాస్ట్ మూవీ కూడా మనకు అల్లు అరవింద్ బ్యానర్‌లో రావడం ఇది మనకు 'తండేల్' మూవీ కూడా చాలా బ్లాక్ బస్టర్. ఇప్పుడు అల్లు అరవింద్ కూడా బ్యానర్‌లో వచ్చిన ప్రతి ఒక్క సినిమా మీద భారీ ఎక్స్‌పెక్టేషన్సే ఉన్నాయి. ఎందుకంటే స్టోరీ లైనప్ గాని, ఆ తర్వాత నటించే యాక్టర్స్ విషయంలో గాని చాలా డిఫరెంట్ చాలా మంచి వెరైటీ కథలతో మన ముందుకొస్తున్నారు అల్లు అరవింద్ గారు. ఇప్పుడు కూడా మనకి 'స్వాగ్' విషయానికి వచ్చామంటే మనకు తమిళ యాక్టర్ 'లవ్ టుడే' నటించిన యాక్టింగ్ విషయానికి వచ్చినా కూడా, కీర్తిక మన హీరోయిన్స్ విషయానికి వచ్చినా కూడా చాలా దీంట్లో మనకు ఏ విధంగా మనకు నటించిన అమ్మాయిలు పడేయాలంటే 3 రకాల ఉండాలి అని చెప్తారు. అది మంచివాళ్ళు గాని, ఆ తర్వాత మనకు చెడ్డవాళ్ళు యాటిట్యూడ్ గాని, ఆ తర్వాత వచ్చి చాలా డిఫరెంట్ డైలాగ్స్ గాని ఈ మూవీలో మన 'వెన్నెల కిషోర్' మధ్య జరిగే డిఫరెంట్ మన కామెడీ సీన్స్ ఆ ట్రైలర్‌లో మనకు టీజర్‌లో చూసినప్పుడు మనకి చాలా వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఫన్నీ కామెడీ మూవీ అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఈ మూవీలో మన కామెడీ అనేది చాలా ఎక్స్‌పెక్టేషన్ చేయొచ్చు. ఈ మూవీ అయితే చాలా డిఫరెంట్‌గా ఉంటుందని ఆ టీజర్ చూస్తేనే మనకు అర్థమైతుంది. ఈ మూవీలో మనకు ఆహ్, మే 9థ్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ మూవీ మీద భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. మనకు వెయిట్ చూద్దాం. ఈ మూవీ కూడా మన ఛానల్ తప్పకుండా వస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్‌లు అయితే మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ప్లీజ్ షేర్, కామెంట్, లైక్.